అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 368వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరులకు హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ఆధ్యాత్మిక రహస్యాలు చాలా లోతైన విషయాలు మనకి తెలియజేస్తాయండి. మన జీవితంలో మనకు పాజిటివ్ గా మూవ్ అవ్వాలంటే ఆధ్యాత్మికంగానే మనకు కుదురుతుంది, ధార్మికంగా కుదరదండి. ధార్మికంగా అంటే భౌతికం అన్నమాట. భౌతికం అంటే ఎప్పుడు కూడా ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, భౌతిక సుఖాల కొరకే మనం ఆ విధంగా ప్రయత్నం చేస్తుంటాం. భౌతిక సుఖాలు, సుఖ సాధనాలు, దాని కొరకు ధనాన్ని సమకూర్చుకోవడం, ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. కానీ ఆధ్యాత్మికతలో కాస్త మీకు సత్యత, తార్కికం అంటాం, లాజిక్ అంటాం. ట్రూత్, లాజిక్, ఇంగిత జ్ఞానం సరిపోతుంది. దానికి మీ శాస్త్ర జ్ఞానం అక్కర్లేదు, అకాడమిక్ డిగ్రీస్ ఏం అక్కర్లేదు. కేవలం ఇంగిత జ్ఞానము, తర్కము, సత్యము. అర్థమైందండి. ఇది మీకు ఆధ్యాత్మికతలోనే కుదురుతుంది, కానీ ధార్మికంలో కుదరదు. ధార్మికంలో ఏముంది? ప్రతిదీ బ్లైండ్ ఫెయితే కదా. మీరు ప్రతిదీ పెద్దవాళ్ళు చెప్పింది ఓకే అనాల్సిందే. మీరు దాన్ని ఇది ఎలాగంటే ఏ ఆధారంగా మీరు చెప్తున్నారు పలానా ఆయన ఇంత సక్సెస్ సాధించాడు అంటే మరి అడగడానికి లేదు, స్కోప్ లేదు అక్కడ. ఇక్కడ ఆధ్యాత్మికతలో ప్రతి ఒక్కదాన్ని మనకి మనమే ప్రశ్నించుకుంటాము. మనకి అది సంతృప్తికరంగా ఉన్నట్లయితేనే ముందుకు వెళతాం. ఇప్పుడు ఒక విషయం మీకు తెలియజేస్తే, ఈ మధ్యనే నేను కొన్ని డిగ్రీ కాలేజీల్లో మాట్లాడాను. దగ్గర 1500 మంది స్టూడెంట్స్తో మాట్లాడాను. శ్రీ ప్రకాష్ ఇన్స్టిట్యూషన్స్ అని, అందులో ఒక 600 మంది విద్యార్థులతో నేను అక్కడ క్లాస్ చేశాను, ఒక గంటన్నర సేపు. ఆ బిల్డింగ్ మీద ఒక సూక్తి ఏదైతే ఉందో నాకు బాగా నచ్చిందండి. వాళ్ళకు కూడా చెప్పాను సూక్తి గురించి. చాలా డివైన్ థాట్స్ అన్నీ కూడా పెయింట్ చేసి ఉన్నాయి ఆ బిల్డింగ్ మార్జిన్లో. అందులో ఒకటి ఏంటంటే, నాలెడ్జ్ గివ్స్ యూ పవర్. చాలా జాగ్రత్తగా ఉండి, జ్ఞానము, నాలెడ్జ్ అంటే జ్ఞానం, అది ధార్మిక జ్ఞానం కావచ్చు, ఆధ్యాత్మిక జ్ఞానం కావచ్చు, లౌకిక జ్ఞానంగా, అకాడమిక్ జ్ఞానం కావచ్చు. నాలెడ్జ్ గివ్స్ పవర్ అన్నాడు. ఇంకోటి ఏమన్నా తెలుసునండి, క్యారెక్టర్ గివ్స్ యూ రెస్పెక్ట్ అన్నాడు. ఎంత డీప్గా ఉంది చూసారు, అంత మీనింగ్. చరిత్ర నిర్మాణం చేసుకుంటే మిమ్మల్ని గౌరవిస్తారు. కేవలం మీ జ్ఞాన సముపార్జనతోనే మీ గౌరవం లభించదు. ఆ జ్ఞాన సముపార్జన చేసుకుని, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేసుకుని మీరు వాడకపోతే మామూలుగానే ఉంటారు, అందరూ ఉన్నట్టే ఉంటారు. ఏమి జ్ఞానం లేనివాడు ఎట్లా బిహేవ్ చేస్తున్నట్టు మీరు ఉండి కూడా వాడుకోకపోతే ఉంటుంది కదా. అందుకని క్యారెక్టర్ అనే పదం పెట్టాడు. క్యారెక్టర్ గివ్స్ యూ రెస్పెక్ట్ అన్నాడు. రెస్పెక్ట్ కావాలా వద్దా చెప్పండి? ఈ రెస్పెక్ట్ ఎప్పుడు వస్తుంది అంటే చరిత్ర నిర్మాణం. చరిత్ర నిర్మాణం ఎప్పుడు వస్తుంది అంటే సెల్ఫ్ రియలైజేషన్ ద్వారానే వస్తుంది. సెల్ఫ్ రియలైజేషన్ ద్వారానే మీకు చరిత్ర నిర్మాణం రాదు. ఎందుకంటే ఇన్ని రకాల విధాలుగా మనం భక్తి కోణంలో కానివ్వండి, ధార్మిక కోణంలో కానివ్వండి, ఎన్ని ప్రవచనాలు విన్నాము, ఎన్నెన్ని విధాలుగా మనం ఈ పఠన పారాయణ శ్రవణ చేసుకుంటున్నాము, ఎన్ని గుడులు, గోపురాలు, మందిరాలు తిరిగాము. ఇంత చేస్తున్న చరిత్ర నిర్మాణానికి ఎక్కడ ప్రాముఖ్యత ఇస్తున్నట్టుగా మనకు అనిపించట్లేదు. నిజంగా చరిత్ర నిర్మాణం జరిగినట్లయితే ప్రపంచం మారిపోతుందండి. ఒక మనిషి ఇంకొక మనిషిని కులము ఆధారంగా, మతము, జాతి, రంగు, రూపు, వర్ణం, వర్గం దీని ఆధారంగా కాదు గుర్తింపు, ఒక వ్యక్తిగా గుర్తిస్తాడనమాట. అంటే సాటి మానవుడిని మానవుడి యొక్క హోదాలో మనం చూడాలి. అందుకని చరిత్ర, క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ ఎందుకన్నారు? దాన్ని ఒక్కసారి తిరగరాయండి. క్యారెక్టర్ ఈజ్ గెయిన్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ గెయిన్డ్. అదే జరుగుతోంది. ఇప్పుడు భగవంతుడు చెప్పేది ఏంటంటే, భగవంతుడే స్టెర్లింగ్ క్యారెక్టర్ కదా. భగవంతుడిని జ్ఞాన సాగరుడు, శక్తి సాగరుడు, ఆనంద సాగరుడు, ప్రేమ సాగరుడు, కరుణా సాగరుడు, దయా సాగరుడు, శాంతి సాగరుడు. ఇలాగా భగవంతుని ఎక్కడైనా మీరు క్రోధ సాగరుడు, లేకపోతే దుఃఖ సాగరుడు, అహంకార సాగరుడు, లోభ సాగరుడు ఇట్లా ఉండే కూడా నాన్న ఎవరు చెప్పలేదు కదా. ఎవరు చెప్పకపోయినా మనం ఆ లోభ గుణాన్ని, మోహము, విషయ వికారాలతో మునిగిపోయి బయటికి రాకుండా ఎట్లా ఉన్నాం చూడండి. అందువల్ల ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే సత్యం అనేది బయటపడుతుంది.
చరిత్ర నిర్మాణం, విలువలు, నైతిక విలువలు, సామాజిక విలువలు, మానవీయ విలువలు, ఎన్ని విలువలు ఉన్నాయి. విలువలకి విలువ లేకుండా చేసుకున్నాం చూసారా. అందువలన ధార్మికం అంటే మూఢనమ్మకం, ఒక విశ్వాసం, అంతే. విశ్వాసం, దేని కారణంగా ఈ విశ్వాసం వచ్చింది, ఈ విశ్వాసం కరెక్టేనా కాదా, అటువంటి విశ్లేషణ ఎవరు చేయరు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా చేయరు, చదువుకున్న వాళ్ళు చేయరు, పెద్ద పెద్ద పండితులు చేయరు, పెద్ద పెద్ద స్వాములు చేయరు. చరిత్ర నిర్మాణం వైపు ఎవరు మాట్లాడటం లేదు. మళ్ళీ చెప్తారు పాజిటివ్గా ఆలోచించండి. ఎలా పాజిటివ్గా ఆలోచిస్తారు? దేహభ్రాంతిలో ఉంటే పాజిటివ్గా ఆలోచిస్తారా? ఆత్మ చింతన ద్వారానే మీకు పాజిటివ్ వస్తుంది. నేను ఆత్మని అనుకున్నప్పుడే ఆత్మలో ఉన్న గుణాల యొక్క అనుభవం ద్వారా, శక్తుల యొక్క అనుభవం ద్వారా మీరు ఆంతరికంగా ఉన్న శక్తులు, గుణాలు అనుభవం చేసుకుంటూ పుష్కలంగా తయారైనప్పుడు అవతల వాడిని కూడా ఆ విధారే నాలో ఇన్ని గుణాలు ఉన్నాయి, వాడు మనిషే కదా, వాడిని కూడా భగవంతుడు ఇన్ని గుణాలు ఇచ్చాడు, నేను వాడిని కూడా గౌరవించాలి. సహజంగా న్యాచురల్ గా మనం గౌరవిస్తాం. బలవంతంగా ఏదో చెప్పారు, పుస్తకంలో రాశారు, మన లెక్చరర్ చెప్పారు, టీచర్ చెప్పారు కాదు. న్యాచురల్ గా గౌరవం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నమాట. ముఖ్యంగా మనకు కావాల్సింది సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మ గౌరవము. అర్థమైందండి. ముఖ్యంగా ఇది ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నా, సడన్గా నాకు గుర్తొచ్చింది. నేను ఆలోచిస్తూ ఉంటాను ఏదన్నా పాయింట్ వస్తుందేమోనండి ఆధ్యాత్మికము ధార్మికం చెప్పడానికి. మొన్న వెళ్ళాను కదా, అది గుర్తొచ్చి వాళ్ళకు కూడా చెప్పాను కాబట్టి నాకు గుర్తుంది అనమాట. వాళ్ళు తప్పట్లు కొట్టారు, వాళ్ళు బిల్డింగ్ మీద రాసుకున్నారు, వాళ్ళకి అర్థం కాలేదు, నేను చెప్పగానే తప్పట్లు కొట్టారు. ఇప్పుడు యక్ష ప్రశ్నల్లో 12వ ప్రశ్నకి వెళ్తున్నామండి. 11వ ప్రశ్నగా మనం ఏం చెప్పుకున్నాం? బలం అన్నాం. కిం బలం అన్నాడు. అంటే బలం అంటే ఏమిటంటే మనకు క్షమాబలం అని చెప్పాడు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఏంటంటే కిం తపహ. ఎంత అద్భుతంగా ఉంది చూసారు. యక్ష ప్రశ్న అంటే నాకు తెలియదు అసలు యాక్చువల్గా. ఇప్పుడు దాకా నాకు తెలియదు, ఏదో ప్రయత్నం చేశాను. చూస్తే అన్ని కూడా ఆధ్యాత్మిక కోణంలోనే మన జీవితాన్ని సమూలంగా పరివర్తన చేసే విధంగానే ఈ ప్రశ్నలు, దానికి సమాధానాలు. ప్రశ్నలు కూడా అటువంటి ప్రశ్నలు అడిగాడండి. డబ్బు ఎలా సంపాదించుకోవడం, ఇలా ఇటువంటి ప్రశ్నలు అడగలే. ఒకటి ఎవడు ఎలా మోసం చేయాలి ఇలాంటి అడగ, ఎవడు మర్డర్ చేయాలి అడిగాడా? అడగలే. అన్ని మన జీవితాన్ని పూర్తిగా మార్చే విధంగానే ఆ వారి ప్రశ్నలు ఉన్నాయి. ఆ యక్షుడు, గంధర్వుడు. తర్వాత దానికి సమాధానం కూడా ఎవరు ఇవ్వలేదు. వాళ్ళు పంచపాండవులు, ఈయన ఒక్కడే వెళ్ళి లాస్ట్లో వెళ్ళి అన్ని చెప్తున్నాడు అని అంటున్నాం కదా. ఎవరి కోసం చెప్పాడు ఒకసారి అర్థం చేసుకోండి. ఈ ప్రపంచంలో 850 కోట్ల మంది సంబంధం లేదు, ఇంకెవరి కోసం? ఈ సమాధానాలు ఎవరు దీన్ని తీసుకొని ఆచరణలో పెట్టుకోవాలి? నా కోసం అని ఎప్పుడు అనుకుంటాం మనం? ఈ జన్మలో అనుకోము. ఇంకా నా కోసం అంటే ఏది అక్కర్లేదా? వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, మీ ఇంట్లో వ్రతం చేస్తే నా జీవితం బాగుపడుతుందా? ఇది బుద్ధినేత్రం, అంతే. బుద్ధినేత్రం, సత్యత. ఈ 84 లక్షల జీవరాశులలో ఒక మనిషికి మాత్రమే బుద్ధిని ఇచ్చాడు అనుకుని ఎన్నిసార్లు చెప్పుకుంటున్నాం, చెప్పుకున్నా తక్కువ. ఇప్పుడు 12వ ప్రశ్న గురించి చాలా అద్భుతంగా చెప్పాడు. కిం తపహ అన్నాడు. కిం తపహ, తపస్సు అంటే ఏమిటి? కిం తపహ, తపస్సు గురించి మన గీతలో కూడా చాలా చర్చించుకున్నాం. మళ్ళీ కూడా అవసరమైతే నేను కొన్ని శ్లోకాల రెఫరెన్సెస్ ఇస్తాను మీకు. 17 అధ్యాయాలు ఉంటాయి. అర్థమైంది. కిం తపహ, తపస్సు అంటే ఏంటో ఏం చెప్పాడు? దీనికి ఒక చిన్న శ్లోకం చెప్పాడండి, చాలా ఈజీగా అర్థమయ్యే శ్లోకం అనమాట. ఏం చెప్పాడు సంస్కృతంలో? ధర్మరాజు గారు, యుధిష్ఠిరుడు, మనోనిగ్రహశ్చేంద్రియ నిగ్రహశ్చ తపః. నిగ్రహము, మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, ఈ రెండు ఉంటే తపః అంట. ఎంత అద్భుతంగా చెప్పాడు. మనకు తెలుసా ఇప్పుడు దాకా ఇవన్నీ కూడా? మనం కూడా యక్ష ప్రశ్నలు అవన్నీ విన్నాం చాలా సందర్భాల్లో. తెలుసు కదా, ప్రతి ఒక్కరు యక్ష ప్రశ్నలు ఉన్నాయని చెప్పి తెలుసు కదా. ఏమిటా ప్రశ్న, ఏమిటా సమాధానం అని ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా? ఏమంటున్నాడు ఇక్కడ? మనోనిగ్రహేష్ ఇంద్రియ నిగ్రహశ్చ తపః. అంటే మనోనిగ్రహము ప్లస్ ఇంద్రియ నిగ్రహము ఇజ్ ఈక్వల్ టు ఏమన్నాడు? మనసు మరియు ఇంద్రియాల నియంత్రణ తపస్సు అన్నాడు. మనసు మరియు ఇంద్రియాల నియంత్రణ, మనసు ఇంద్రియాల నియంత్రణ తపస్సు. మనోనిగ్రహశ్చ ప్లస్ ఇంద్రియ నిగ్రహశ్చ ఇజ్ ఈక్వల్ టు తపః. ఆలోచించండి, ఎక్కడ మనోనిగ్రహం ఉంది చెప్పండి? మనోనిగ్రహం ఉంటే జీవితం మారిపోతుంది, ఇంద్రియ నిగ్రహం ఉంటే జీవితం మారిపోతుంది. ఇంద్రియాలకు బానిస అయిపోయి ఈ రోజున టెంపరీగా ఏదో సుఖాల కోసం ఏర్పాటు చేసుకుని దానికోసం జీవించేస్తున్నాం. దానికోసమే జీవితం అంతా భగవంతుడు ఇచ్చాడు, ఈ విధంగా జీవించమని చెప్పాడు. ప్రతి ఒక్కడు అదే విధంగా జీవిస్తున్నాడు. గత ఎపిసోడ్లో చర్చించుకున్నాం జరా. మనం ఎందుకు సన్మార్గంలో వెళ్ళాలి అంటే, సన్మార్గంలో వెళితే మనకి ఆ మార్గంలో వెళ్ళిన దానికి ప్రతిఫలం మనం అనుభవం చేస్తాం.
దుర్మార్గంలో వెళ్ళామంటే దాని యొక్క ప్రతిఫలం కూడా మనమే అనుభవం చేస్తాం. వాడు చెప్పాడు కదా అని చెప్పి మనం ఆచరించాము, వాడు అనుభవం చేయడు, మనం అనుభవం చేస్తాం. అందుకనే మంచి మార్గంలో వెళ్ళాలి. రైచియస్ యాక్షన్ ఎందుకు చేయాలి అంటే దాని కాన్సిక్వెన్స్ నీవే అనుభవం చేస్తావు. ఇప్పుడు ఏమంటున్నాడు చూసారా? మనో నిగ్రహశ్చ ఇంద్రియ నిగ్రహశ్చ ఈజ్ ఈక్వల్ టు తపః. ఇక్కడ ఏమన్నాడు? బాహ్యంగా శరీరాన్ని హింసించుకోవడం. ఇప్పుడు మామూలుగా తపస్సు అంటే ఏం చెప్తున్నారు? ఏదో ముని వెళ్ళాడండి హిమాలయ పర్వతాల్లో కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు అంటారు. అయినా చనిపోలేదండి, బాగున్నాడు, ఒక గాలి పీల్చుకోలేదు, లేకపోతే శరీరానికి ఆహారం స్వీకరించలేదు, 100 సంవత్సరాలు బ్రతికేసాడు, సన్నగా ఉన్నాడు, ఒక మనిషిని చూసి ఆయన దేవుడు అనేస్తారు. భగవంతుడు ఎక్కడ తినొద్దని చెప్పడండి. మీరు గాలి పీల్చుకోకుండా ఉండండి, మ్యాజిక్ చేయండి, ఈ కింద ఛాంబర్లో కూర్చోండి, మొత్తం మూసేస్తారు మీరు అంటే వాళ్ళు ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు? దీన్ని రిద్ధి సిద్ధి అంటారు. ఈ రిద్ధి సిద్ధి ద్వారా ఏమి జరగదు. మన లక్ష్యంలో మనకు లక్ష్యం క్లారిటీ లేదు. లక్ష్యం అద్భుతమైన క్లారిటీ భగవంతుడు ఏమిస్తున్నాడు? సంస్కార పరివర్తన. సంస్కారాలే నువ్వు తీసుకెళ్తావు, మోసుకెళ్తావు. ఆ సంస్కారాల ఆధారంగా నీ జీవితం స్వర్గమా నరకమా తెలుస్తుంది. స్వర్గం అంటే కూడా మనకేం తెలియదు. సత్య త్రేతాయుగాలు జన్మ తీసుకోవడం స్వర్గము, అక్కడ మళ్ళీ ద్వాపర కలియుగాలు నరకము, బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి, ఇవన్నీ కూడా సమానము. స్వస్తిక సింబల్ మనం చూసుకున్నాము. కొంచెం ఈజీ అండి, చాలా ఈజీ. మనము సత్యత ముందుగా ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉందనుకోండి, ఈజీ. ఫౌండేషన్ వీక్ గా ఉంది, ఇవన్నీ ఎక్కడ విడిచిపెడతాము? స్మోక్ చేయాలి, డ్రింక్ చేయాలి, పార్టీలు చేసుకోవాలి, విందులు వినోదాలకు వెళ్ళాలి, పిచ్చి పిచ్చిగా ఉండాలి, టీవీ వెనకాల, ఈ న్యూస్ పేపర్ వెనకాల, ఎంటర్టైన్మెంట్ వెనకాల తిరగాలంటే కుదరదు. అందుకని 7వ అధ్యాయం 19, 7వ అధ్యాయం 3వ శ్లోకం ఇప్పుడు మర్చిపోకండి. స మహాత్మ సుదుర్లభ అన్నాడు. అతి కష్టంగా దొరుకుతాడు అన్న బిడ్డ. సన్మార్గంలో వెళ్ళి నా చెప్పిన మాట వినేవాడు అతి కష్టంగా దొరుకుతాడు. మహాత్మ పాపాత్మ అనలేదు కదా. అదేమన్నాడు? ఇంకోటి ఏమన్నాడు? వేల కొలది మనుషులలో ఒకనొకడు జ్ఞాన సిద్ధి కోసం ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నం చేసిన అనేకులలో ఒక్కడు మాత్రమే నన్ను గమనిస్తాడు. అలా గమనించిన వాడు, తెలిసినవాడు, పరమాత్మను పొందినవాడు ఉన్నాడు అని భగవంతుడే డిక్లేర్ చేసినప్పుడు, ఇప్పటికీ కొన్ని లక్షల మంది ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మనం కాస్త బుద్ధి తెరుచుకోవాల్సిన అవసరం లేదా? ఎలా ఉన్నామని ఉంటే ఇవన్నీ 100 ఎపిసోడ్స్ దేనికోసం అండి? భగవద్గీత దేనికోసం? ఈ పతంజలి ఇవన్నీ చర్చించుకోవడం దేనికోసం? యక్ష ప్రశ్నలు దేనికోసము? ఆలోచించండి ఒకసారి. అందుకని బాహ్యంగా శరీరాన్ని హింసించుకోవడము, అరణ్యాలలో సంచరించటము, లేకపోతే ఉపవాసాలు పెట్టుకోవడం, దీర్ఘ ఉపవాసాలు అండి. వీరేం తినలేదండి, 10 రోజుల నుంచి ఏం తినలేదు, ఆయన బతికున్నాడు కాబట్టి ఆయన దేవుడు. ఇది అంధవిశ్వాసం కాకపోతే, మూఢ విశ్వాసం కాకపోతే ఇదేమన్నా ఏదన్నా శాస్త్రం సమర్థిస్తుందా దీన్ని? మనుషులు చెప్పిన విషయాలు మీరు దాన్ని హైయెస్ట్ అనుకుంటే ఎలాగా? పరమాత్మ చెప్పిన విషయం, పరమాత్మ ఒక్కడే. పరమాత్మ విశ్వాత్మలందరికీ తండ్రి, జ్ఞాన సాగరుడు, దివ్య గుణాల సాగరుడు, సర్వశక్తిమంతుడు, విశ్వాత్మలందరికీ తండ్రి, అతిత పావనుడు. ఇన్ని విధాలుగా మనం చర్చించుకున్న దగ్గర 370 ఎపిసోడ్లు. దీర్ఘ ఉపవాసాలు పెట్టుకోవడము తపస్సు కాదు. ఇది యుధిష్ఠిరుడు ఏం చెప్పాడు? ఇది తపస్సు కాదు, గుర్తుపెట్టుకోండి. తన మనస్సును, ఇంద్రియములను వశములో పెట్టుకొని సంయమనములో ఉంచుకోవడమే నిజమైన తపస్సు. నేను ఎందుకంటే జస్ట్ ఏదో ఒక మాట చెప్పి వదిలేయట్లే, మన బుద్ధిలో కూర్చోవాలని చెప్పి కొన్ని విషయాలు ఏదైతే రాశారో అవన్నీ నేను రాసుకొని మీ ముందు తీసుకొని వస్తున్నాను. నాకు అద్భుతమైన క్లారిటీ ఉంది, కానీ మీకు కూడా అద్భుతమైన క్లారిటీ రావాలని ఆలోచన. నిజమైన తపస్సు శరీరంపై కాదు, మనస్సుపై. ఎందుకు అని అన్నాడు. ఎందుకు మనస్సుపై నీకు ఉండాలి తపస్సు? మనోనిశ్చయం ఎందుకు ఉండాలి? మనస్సు అశాంతిగా ఉంటే ఎన్ని బాహ్య తపస్సులు చేసినా ఆత్మశుద్ధి చేసుకోవడం కష్టం అంట. మనస్సు అశాంతంగా ఉంది, మనసు ప్రశాంత మనసం ఏనం యోగినం సుఖం ఉత్తమం అన్నాడు అక్కడ గీతలో. అశాంతిగా ఉంటే ఎన్ని బాహ్య తపస్సులు చేసినా ఆత్మశుద్ధి కష్టం. ఇంద్రియాలు సుఖాసక్తిలో ఉంటే శరీర కష్టాలకు ఆధ్యాత్మిక విలువ తక్కువ. అర్థమైందండి? ఇంద్రియాలు సుఖాసక్తిలో ఉంటే శరీర కష్టాలకు ఆధ్యాత్మిక విలువ తక్కువ. శరీరం కష్టపెడితే మీకు ఆధ్యాత్మికం రాదు, ఆధ్యాత్మికం జీరో. ఆధ్యాత్మికం అంటే అందుకనే ఆధ్యాత్మికం ధార్మిక తలిపేసుకున్నాం. ఎందుకంటే అంతా శరీరం 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 పెట్టుకుని కూర్చున్నాం. ఏమండి? అని ఇంకొక పాయింట్ చెప్తాను. ఆత్మస్మృతిలో స్థిరంగా ఉండడం, వికారాలపై విజయం సాధించడం,
పరమాత్మ ప్రేమలో లీనమవ్వడం, ఆత్మస్మృతిలో స్థిరంగా ఉండడం, వికారాలపై విజయం సాధించడం, పరమాత్మ ప్రేమలో లీనమవ్వడం. ఆత్మస్మృతిలో నిలిచి పరమాత్మ ప్రేమలో లీనమై వికారాలపై విజయం సాధించడమే నిజమైన తపస్సు. అది రాజయోగం ద్వారానే సాధ్యము. ఇప్పుడు మీకు గీతలో దీన్ని కంపేర్ చేస్తే, గీతలో 17 అధ్యాయంలోని 5, 6 రాసుకోండి. 17 అధ్యాయంలో 5, 6 రాసుకోండి. చాలా చాలా స్పష్టంగా ఉంటుందండి. మీరు గీతని అన్వయించండి. గీత సర్వశాస్త్రమై శిరోమణి. అన్ని శాస్త్రాలు గీత నుంచే వచ్చాయి. మీరు ఏ శాస్త్రమైనా తీసుకోండి, గీతలో ఉన్న సారమే అందులో ఉంటుంది. అదే ఇప్పటికీ మనం అనేక శాస్త్రాల ద్వారా మనం ప్రూవ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒకసారి వినండి. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపోజనా దంబాహంకార సంయుక్త కామరాగ వివర్జిత అన్నాడు. కామరాగ బలాన్విత అన్నాడు. ఇది 17వ అధ్యాయంలోని 5వ వచనం. దీని మీనింగ్ ఏం చెప్పాడు చెప్పండి. దంభము అహంకారము కలవారు, కోరికలు ఆసక్తి కలిగి ఉండువారు, బలగర్వితులు అయిన వారు శాస్త్ర విరుద్ధంగా మనాకల్పితమైన ఘోర తపస్సులను ఆచరింతురు. మనాకల్పితములైన, కల్పితం అంట, ఘోరమైన తపస్సులను ఆచరింతురు. కర్షయంత శరీరస్థం భూతగ్రామమచేతస మాం చైవాంత శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయం. వాడు అసురులతో పోలిస్తున్నాడు. ఎవరైతే ఘోర శారీరక తపస్సులు కఠినంగా శరీరాన్ని కష్టపెట్టుకుని చేస్తే వాళ్ళు అసురులు అంటున్నారు భగవద్గీతలో. వినండి. శరీరముల యందున్న జీవులను మరియు అంతర్యామిగా అనగా పరమాత్ముడనైన నన్ను కృషింపజేయువారు అజ్ఞానులైన అసుర స్వభావం కలవారని ఎరుంగుము. తర్వాత మళ్ళీ 19వ శ్లోకం కూడా రాసుకోండి. 19వ శ్లోకం కూడా మూఢగ్రాహేణ ఆత్మను పీడయ క్రియతే తప పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం. ఇక్కడ తమో ప్రధాన తపస్సు గురించి చెప్తూ, ఒండి పట్టుదలతో మనోవాక్కాయములకు వాక్కు అంటే స్పీచ్, మనో అంటే మనస్సు, కాయం అంటే శరీరం, మనోవాక్కాయములకు బాధ కలిగించినవియు ఇతరులకు కీడు కలిగించుటకై చేయబడినవియు అయిన తపస్సులను తామస తపస్సులు అని అందరు ఎంతైనా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీరు రాసుకుంటే 17లో 14, 15, 16 14, 15, 16 అందులో ఏం చెప్పాడు? సాత్విక తపస్సు, తామసిక, రాజసిక, అది సాత్వికం కంటే ఏమంటాడు? శారీరక తపస్సు, వాచక తపస్సు, మానసిక తపస్సు అని 3 తపస్సులు చర్చించడం జరిగింది. అంటే ఒకటి స్పష్టంగా మనకు అర్థమైంది అనుకోండి, ఎక్కడో దగ్గర మనం పప్పులో కాలు వేస్తామో మనకు అర్థం అవుతుంది. అప్పుడు మనం సరిదిద్దుకోవడం వీలవుతుంది. ఏమన్నాడు ఇక్కడ? దేవ ద్విజగురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జనం బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తప ఉచ్యతే. అదే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చైవ. ఏమన్నాడు? స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. మనః ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధి ఇత్యేత తపో మానసముచ్యతే. ఎన్ని ఉన్నాయో చూసాను తపస్సు గురించి. మీకు 5 శ్లోకాలు మేము ముందు ఉంచాను. క్లారిటీ వచ్చింది కదా? అందుకని ఇప్పుడు బిగుసుకొని కూర్చొని శరీరాన్ని పట్టుకొని నేను ఏదో మ్యాజిక్ చేశాను, మీరు నన్ను మొక్కండి, నేనే భగవంతుడిని, మీకు స్వర్గంలోకి దారి చూపిస్తాను అంటే అది మూర్ఖత్వం అవుతుందా, సత్యం అవుతుందా? ఎవరికి వాళ్ళే బుద్ధిని ఎత్తనం తెలుసుకొని ముందుకు వెళ్ళండి. ఇప్పుడు మనం ఒక శ్లోకాన్ని తెలుసుకోబోతున్నామండి. ఏం తెలుసుకోబోతున్నామంటే ఆఖరి శ్లోకం ఉంది. కాలచక్రం గురించి చెప్తున్నాం కదా మనం. అదేవిధంగా ఈ కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. జన్మ రాహిత్యం అంటూ ఉండదు. కనీసం 1, 2 జన్మలైనా తీసుకోవాలి. సంస్కారాల ఆధారంగా జన్మ తీసుకుంటారు. ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్ గా 45 ఎపిసోడ్స్ చర్చించుకున్నాం ఇప్పటికే. ఇది ఈ యొక్క అంశాన్ని ఈ ఒక్క శ్లోకంతో నేను ముగిస్తున్నాను. ఒకే ఒక్క శ్లోకంతో, అది 3వ అధ్యాయంలోని 16వ శ్లోకం రాసుకోండి. ఇప్పటికే వేరే కోణంలో మనం డిస్కస్ చేసినప్పుడు మనం చెప్పుకున్నాము. ఏమంటున్నా అంటే ఒకసారి చిత్రం మీకు ముందు పెడుతున్నాను. చిత్రాన్ని చూడండి. ఇది కాలచక్రం, సృష్టి చక్రం. భగవంతుడు భగవద్గీత ద్వారా, గీత ద్వారా చెప్పినటువంటి విషయాల ఆధారంగా తయారు చేసినటువంటి చిత్రం.
ఇది తిరుగులేని తిరస్కరించలేని సత్యాలు భగవద్గీతలో ఉన్నాయి. ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. అర్థమైందండి. ఇప్పటికే మనము 45 ఎపిసోడ్స్ మనం సృష్టి చక్రం గురించి, కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. ఆత్మ అవినాశి, ఆ శరీరం వినాశి. ఈ యొక్క వస్త్రం అనేటువంటి శరీరం అనేటువంటి వస్త్రము లేక పొలము లేక యంత్రము పనిముట్టు ఏ విధంగా ఈ శరీరం అనేది అంటే వస్త్రాన్ని విడిచిపెడితే మన కొత్త వస్త్రం తీసుకుంటుంది, మళ్ళీ విడిచిపెడుతుంది, తీసుకుంటుంది, విడిచిపెడుతుంది, తీసుకుంటుంది. ఇలాగే ప్రయాణము అది ఏమంటారు ఇండెఫినెట్ గా సాగుతుంది. ఎక్కడ నిర్విరామంగా ఎక్కడ ఆగడానికి అవకాశం లేదు. దానికి భగవద్గీతలో ఒక 40 శ్లోకాలు పైననే చెప్పుకున్నాడు. పుట్టినవాడు మరణిస్తాడు, మరణించిన వాడు మళ్ళీ పుడతాడు, ఇది అనివార్యము అన్నప్పుడు ఇంకా దాని మీద వేరే ఆలోచనే ఉండక్కర్లేదు. ఎందుకు ఇవన్నీ మనం తెలుసుకుంటున్నాము, ఇవన్నీ మనకి ఎందుకు చెప్తున్నాడు అంటే మనము ఈ ఒక్క జన్మ కోసమే జీవితాన్ని పణంగా పెట్టుకుని కూర్చున్నాం ఇప్పటిదాకా. ఈ ఒక్క జన్మ కాదు, తదుపరి జన్మ ఉంటుంది. ఆ జన్మ ఏ విధంగా శ్రేష్టంగా చేసుకోవాలి అంటే సంస్కారాలు మాత్రమే ఆధారం అవుతాయి అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం సంస్కార పరివర్తన చేసుకోలేకపోయినట్లయితే ఈ ఎన్ని సౌఖ్యాలు సుఖ సాధనాలు సంపాదించుకున్నా, ఎంత ధనం ఉన్నా, పేరు ప్రతిష్టలున్నా, ఎంత ఎన్ని ఉన్న సమృద్ధిగా ఉన్న సుఖ సాధనాలు అది కేవలం ఒక్క జన్మకి మాత్రమే పరిమితము అన్న సంగతి గుర్తించుకోవాలి. ఇప్పుడు 3వ అధ్యాయం బ్యాక్గ్రౌండ్ లో మీకు ఈజీగా అర్థమవుతుంది. 3వ అధ్యాయంలో 16వ శ్లోకం అండి. ఏవం ప్రవర్తితం చక్రం అంటాడు అక్కడ. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. చక్కగా చెప్పండి. ఎవరైతే కాలచక్రం అనుగుణంగా చూడండి, కాలానుగుణంగా అంటాం చూసారా, ఎవరైతే కాలచక్రం అనుగుణంగా తమ యొక్క జీవితాన్ని పరివర్తన చేసుకోరో, ఇప్పటిదాకా భలే దేహభ్రాంతిలో ఉన్నాం. ఇప్పుడు పరమాత్మ చెప్తున్నాడు, నువ్వు దేహం కాదురా నాయన, నువ్వు ఆత్మవి. అందుకే నా ఒంట్లో బాగోలేదంటే నువ్వెవడివి అన్న సంగతి చిన్న చిన్న ఎల్కేజీ లెవెల్ ప్రశ్న కూడా సమాధానం చెప్పుకోకుండా అది దాటేసుకుంటూ పనికిరాని విషయాల మీద ఎక్కువ సమయాన్ని గడుపుతూ అసలు లాజికల్ గా నీ జీవితాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేసేటువంటి అటువంటి చిన్న చిన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి ఇది ఎటువంటి సమయం కూడా లేదు, ఆలోచన లేదు. ఎందుకంటే అది కొంచెం క్లిష్టమైనది. ఇప్పటి వరకు 63 జన్మలు మనము నేను దేహం అనుకుంటూ ద్వాపర కలియుగాల్లో మన పాత్రను అభినయిస్తూ ముందుకు వెళ్ళాం. ఇప్పుడు మనం ఒక్క జన్మలో నువ్వు శరీరం కాదురా అంటే నీకు నచ్చదు. అందుకని 7వ అధ్యాయం 3వ శ్లోకం ఏం చెప్పాడు, కొద్ది మందికి నచ్చుతుంది, కొద్ది మందికి నచ్చుతుంది. ఎవరైతే వింటున్నారో, ఎవరైతే కొంచెం లాజిక్ని పెడతారో, ఎవరైతే బుద్ధి నేత్రం తెరుచుకుంటారో, సత్యత ఆధారంగా ముందుకు వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి నచ్చుతుంది. అరే ఇవన్నీ విషయాలు ఎవరు చెప్పలేదే, ఇంత ఈజీ కదా, కాస్త ఆత్మ అభ్యాసం చేయమంటున్నాడు. అభ్యాస యోగ యుక్తేన చేతసాన అన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్ అన్నాడు కదా. 8వ అధ్యాయంలోని 8వ శ్లోకం చదవండి, అదేంటండి. అందుకని ఇక్కడ గీతలో ఏమంటున్నాడు, ఇక్కడ ఏవం ప్రవర్తితం చక్రం, ఎవరైతే ఈ చక్రం ఆధారముగా పరివర్తన, అరే రేపు పొద్దున కలియుగం వస్తుంది, కలియుగం పోతోంది, కృతయుగం వస్తోంది, కృతయుగంలో నా పాత్ర ఉండాలి కదా, కృతయుగంలో నా పాత్ర లేకపోతే ఎందుకు ఈ జీవితం, 84 లక్షల మనుషుల్లో జీవరాశుల్లో ఒక మనిషికి మాత్రం బుద్ధినిచ్చాడు, నేనెందుకు అద్భుతంగా ఉండకూడదు అనుకోవాలి కదండి మనం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ అఘాయుర్ ఇంద్రియారామో మోహం పార్దసి. ఎంత స్పష్టంగా చెప్పాడండి. అఘాయుర్ ఇంద్రియారామ, అఘ అంటే ఏంటండి, అఘ అంటే పాపము, అనఘ అంటాడు అందుకని అర్జునుడిని, పాపరహితుడా, అఘ అనఘ. మోఘ అంటే ఏమిటి, మోఘ అంటే వ్యర్థము, అమోఘ అంటే విలువైనటువంటి విషయము. ఆత్మజ్ఞానం అమోఘము. దేహభ్రాంతిలో ఇంద్రియ సుఖాలు చేసుకుంటూ జీవితాన్ని ఆ విధంగా చేసుకుంటూ ఉంటే అందుకని అంటారు సార్ ఎలా ఉన్నారు సార్, బాగుందా అంటే ఏమంటారు చెప్పండి, బాగున్నా అనరండి ఎవరు. పుల్లింగం అని అంటాడు. పుల్లింగం అని అంటే మోస్తున్నాను, లాగుతున్నాను అని అవుతాం. లాగడం అంటే దేహభ్రాంతిలో లాగుతున్నాం, బలంగా శరీరం అంతా వెయిట్ అంతా కలిసి లాగుతున్నాం. ఎందుకంటే ఈ మోసేటువంటి ఆత్మ శక్తిశాలిగా లేదు. పుల్లింగం అని అంటే ఇది మోస్తున్నాం, లాగుతున్నాం రావాలి. అందుకని ఇక్కడ అఘ మోహం, అఘ అంటే మోహం అంటే వేస్ట్ చేస్తున్నాం, అఘ అంటే పాపం. అఘాయు ఇంద్రియ ఆరామం అన్నాడు, ఇంద్రియాల యొక్క ఆరామం కోరుకుంటున్నామంట. ఆరామం అంటే చక్కగా సెన్షువల్ ప్లెజర్స్ అన్నమాట. కామ క్రోధ లోభ మోహ
అహంకారాలు ఏవైతే ఉన్నాయో కదా, ఈ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ఇంద్రియ విషయాలు, వీటితో పట్టుకుని మనసు బుద్ధిని గట్టిగా నొక్కేసుకుని మనసు మనసు ఏం చేస్తుంది, ఇంద్రియాలు మనసు ఏమైంది, బుద్ధిని నొక్కేసే తొక్కేసి ఇవన్నీ ఒకటి చేస్తాడు, ఇది ఈజీ, రండి వెళ్దాం పార్టీ చేసుకుందాం, అక్కడికి వెళ్దాం, దానికి బోల్డ్ టైం ఉంటుంది మనకి. దానికి ఎప్పుడు టైం నేను చెప్పవండి. ఏదైనా ఇట్లా విందు వినోదాలకు ఉన్నందుకు ఖచ్చితంగా హాఫ్ డే ఫుల్ డే స్పెండ్ చేస్తాం మనం. కానీ భగవంతుడు వచ్చి ఒక అరగంట సేపు నేను యోగం నేర్పిస్తాను, నా దగ్గరికి రావయ్యా అని ఎన్ని సంశయాలంటే, ఎన్ని సంశయాలు, కొన్ని లక్షల మంది ఆచరిస్తున్న ఎదురుగుండా, ఈ ఎదురుగుండా ఉన్నారయ్యా నా వాళ్ళ జీవితాన్ని మార్చుకుంటూ వాళ్ళు చక్కగా నేను చెప్పిన మార్గంలో నడుస్తున్నారని చెబితే లక్ష సంశయాలు వస్తాయి. కానీ రాంగ్ రూట్ లో వెళ్ళినప్పుడు అటువంటి ఏం ఎందుకు వెళ్తున్నామండి, చిత్తగా అయిపోతున్నాం కదా, ఆత్మ కుళ్ళిపోతుంది, ఈ విధంగా శరీరం విడిచిపెడితే తదుపరి జన్మ ఏ విధంగా ఉంటుంది, ఏదైనా పట్టించుకున్నాం మనము. ఏవం ప్రవర్తితం చక్రం నా అనువర్తయ అన్నాడు, నా అనువర్తయ. ఇహ అన్నాడు ఇక్కడ. ఇహ అంటే ఈ లోకం, ఇప్పుడే ఈ జన్మలోనే, ఈ ఆఖరి జన్మ, బహునాం జన్మనాం అంతే. ఈ ఒక్క జన్మలో ఇహ ఈ లోకంలో, అర్థమైందండి, అగాయుడు ఇంద్రియారామం, ఇంద్రియాల యొక్క ఆరామములోనే జీవితాన్ని గడుపుతూ కాలచక్రం యొక్క జ్ఞానాన్ని విస్మరించి కేవలం భౌతిక జన్మ, ఇది ఒకటే జన్మ, ఇంకా జన్మరాహిత్యము, ఇంకా ఏమి ఉండదు, తర్వాత మనకి ఇంకా కంప్లీట్ గా మనం శరీరం తీసుకోము, కాబట్టి లెట్ us ఎంజాయ్ దిస్ వన్ లైఫ్ ఫుల్లీ అన్నటువంటి ఒక భ్రమ భ్రాంతిలో, డెల్యూషన్ లో ఈ రోజున మనుషులు గడుపుతున్నారండి. అర్థమైందండి. అగాయుడు ఇంద్రియారామో మోహం పార్థసతి. ఎందుకు మోహం అన్నాడు, ఇప్పుడు కలియుగంలో ఎండింగ్ లో పరమాత్మ సృష్టి మీద అవతరించి యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి, నేను ధర్మస్థాపన కోసం ప్రపంచంలో దిగేను రా బాబు అంటుంటే, నువ్వు ధర్మస్థాపన, నేను చేసేటువంటి ధర్మస్థాపన కర్తవ్యంలో నువ్వు సమర్థించాలి. నాకు శరీరం లేదు, నీకు నీ శరీరాన్ని నేను వాడుకుంటున్నాను, అర్థమైంది, నీ శరీరం ద్వారా సత్కర్మలు చేసే విధంగా నీకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాను, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాను. అర్థమైందండి. అప్పుడు ఈ విషయాన్ని తెలుసుకుంటే వీఆర్ నాట్ కాంట్రిబ్యూట్ ఎనీథింగ్ టు సొసైటీ. వండుకొని తింటాం, భార్య బిడ్డలు పోషించుకోవడం, అది పెద్ద కాంట్రిబ్యూషన్ కాదండి, ఇదేమి కాంట్రిబ్యూషన్ కాదు. సమాజాన్ని ఉద్ధరించడానికి నువ్వేమైనా చేస్తున్నావా? ప్రపంచ పరివర్తన జరుగుతుందని భగవంతుని మాటల పట్ల విశ్వాసం ఎంతవరకు ఉంది నీకు? విశ్వాసం లేకపోతే ఏ కారణంగా లేదు, దేని ఆధారంగా నువ్వు ఆ యొక్క అవిశ్వాస తీర్మానం పెట్టుకున్నావు నీ మనసులో? ఎందుకు నమ్మకూడదు? నమ్మకపోవడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఎన్నో ప్రశ్నలండి. దీనికంటే గొప్ప జ్ఞానం నీకు ఎదురుగుండా ఉంటే నువ్వు విడిచిపెట్టి దీన్ని. దీనికంటే జ్ఞానం ఏమన్నా ఉందా? ఏమి లేదు కదా. మామూలుగా వండుకోవడం, తినడం, తాగడం, పడుకోవడం, మళ్ళీ 24 గంటలు మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంటుంది కాలచక్రం. సత్య త్రేత ద్వాపర కలి అనబడేటువంటి కాలచక్రాన్ని మనం విస్మరించాము. మధ్యలో రిపేర్ యుగం నడుస్తోంది, 90 సంవత్సరాలు అయిపోయింది. రిపేరింగ్ అవ్వకపోతే సత్యుగులకు ఎలా వెళ్తారు? కలియుగి సంస్కారాలు వాడుతారు, సత్యుగులు వెళ్తారా? ఏవం ప్రవర్తితం చక్రం అనువర్తయ తీహ ఇహ అగాయురింద్రియారామో మోహం పార్థ స జీవతి. ఈ యొక్క జీవితాన్ని సమూలంగా వ్యర్థము చేసుకుంటున్నామని భగవంతుడు ఒక మేకు తీసుకొని బుర్ర మీద సుత్తి పెట్టి కొడుతున్నాడు. ఈ జీవితం వ్యర్థం చేసుకుంటున్నావు, ఇది ఆఖరి జన్మ, రేపొద్దున చెప్పలేదనొద్దు. భగవంతుడా, రోజు పూజ చేస్తున్నావు, నన్ను అడిగావు నా జీవితాన్ని ఉద్ధరించి తండ్రి అని అడిగావు, ఉద్ధరించడానికే నేను చెప్తున్నాను. యానికానిచి పాపాన్ని జన్మాంతర కృతానికి అన్నావు, ఆ పాపం నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నావు, నేను దాని కొరకు నీకు చెప్తున్నాను. అర్థమైందండి. అందువలన ఊరికేనే తన కోసం ఊరికేనే వండుకొని తినడం, దానికోసం అది జీవితం కాదండి. తన కోసమే చేసుకోవడం పశువులతో సమానం అంటాడు. ఇతరుల కోసం ఏం చేస్తావు? సమాజాన్ని ఉద్ధరించావా? అర్థమైందండి. అర్థమైందండి. వాడేమన్నా ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి చెందుతాడా? చెందడు. ఇంకేమన్నాడు? జీవితం ఏమన్నాడు? ఫ్రూట్లెస్, ఇంకేమన్నాడు? మీనింగ్ లెస్, పర్పస్ లెస్ అన్నాడు. ఇంగ్లీష్ రాసుకుంటే 3 పదాలు నాకు నచ్చాయి. అర్థం అంటే ఏంటి? మీనింగ్ లెస్. ఏమి జీవితం, మానవ జీవితం ఏం గొప్పగా ఏం చేసేసావు? భగవంతుడి 84 లక్షలకు ఇచ్చాడు, మానవ జన్మ అతి దుర్లభం అని రాసుకో అనుకుంటే చాలా బుర్రూపేసావు, తప్పట్లు కొట్టేసావు కదా పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు. ఏం ఉపయోగించుకుంటున్నావు? మీనింగ్ లెస్, పర్పస్ లెస్, ఫ్రూట్లెస్ అన్నాడు.
ఇంకేం చెప్పాడు? లైఫ్ బికమ్స్ మీనింగ్ఫుల్ ఓన్లీ వెన్ వన్ పెర్ఫార్మ్స్ కర్మ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్ అంట. నేను నీవు చెప్పినటువంటి కర్మ చేస్తాను, ఇదే నా యొక్క, నేను నీకు ఆఫర్ ఇస్తున్నాను, వేరే పూజలు ఏం చేయక్కర్లేదండి. పరమాత్మ చెప్పినటువంటి మార్గదర్శక సూత్రాలను మనం అర్థం చేసుకొని అన్వయించుకొని చక్కగా ముందుకు వెళ్ళగలిగితే అంతకంటే గొప్ప ఏముందని చెప్పండి. కాంట్రిబ్యూటింగ్ టు సొసైటీ, సస్టైనింగ్ ధర్మస్థాపన కర్తవ్యంలో నేనేమన్నా ధర్మ మార్గం నడిస్తే కదా. మనం ఇతరులకు ధర్మాన్ని ఏం బోధించక్కర్లేదండి. ముందు మీరు ధర్మ మార్గంలో నడిస్తే ఆటోమేటిక్ గా మిమ్మల్ని చూసి ఇతరులు కూడా నడుస్తారు. యద్యదాచరతి శ్రేష్ఠ దత్త దేవేతరో జన సయత్ ప్రమాణం కృతే లోకస్తదను వర్తతే అన్నారు. నీవు ఒక ప్రమాణాన్ని, చక్కటి భగవంతుని చెప్పినటువంటి ప్రమాణాన్ని నీవు నెలకొల్పితే దానిని చూసి లోకము పరివర్తన చెందుతుంది అంటున్నాడు 3:21లో. అర్థమైందండి? ఇప్పుడు సెల్ఫిష్నెస్ అనమాట. స్వార్థంగా నేను బాగుండాలి, మిగతా వాళ్ళు నాశనం అయిపోయినా పర్వాలేదు, నేను సమృద్ధిగా ధనం సంపాదించుకోవాలి, ఎవరిని మోసం చేసినా, ఎవరిని కొల్లబెట్టినా, ఎవరిని దుఃఖపరిచినా నష్టం లేదు, ఇలాగే ప్రపంచం నడుస్తోంది కదా. ఇన్ని రకాల 33 కోట్ల దేవీ దేవతలు చెప్పారు. ఏమైనా చెప్పారా? ఏమైనా అయిందా? మార్పు వచ్చిందా? అనేక మంది ధర్మస్థాపకులు వచ్చారు, మార్పు వచ్చిందా? ఎన్ని వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో వర్తమానంలో సాధువులు, సంతులు, ఎక్కడైనా మీరు తప్పు చేసినా పర్వాలేదు, మీరు పాపం చేసినా పర్వాలేదు, నేను చూసుకుంటామని ఎవరన్నా ఏ సాధువు అని చెప్పారా మీకు? ఎవరు చెప్పలే. వాళ్ళ యొక్క ప్రసంగాల సారాన్ని తీసుకోండి, మంచి మార్గాన్ని వెళ్ళండి, ఎవరికి హాని చేయకండి, సాటి మనిషిని గౌరవించండి, దివ్య గుణాలు ధరణ చేయండి, నైతిక విలువను పెంపొందించుకోండి, చరిత్ర నిర్మాణం చేసుకోండి. నిజంగా చెప్తున్నారు అందరూ కూడా. ఆచరణ అనేది ఎందుకు మనం అండర్లైన్ చేసుకోవటం లేదు? అందుకనే భగవంతుడికి ఏమంటాడు ఇక్కడ ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు అంటే 3 రకాల యజ్ఞాలు ఉంటాయంట. ఒకటి స్మృతి యజ్ఞం అంట, జ్ఞాన యజ్ఞము, 3 సేవా యజ్ఞం. ఈ 3 కూడా ఏంటంటే ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే విధంగా తీసుకుని వెళ్ళాలంటే ముందు ఆత్మ అర్థం చేసుకోవాలి, పరమాత్మ యొక్క ఉనికిని కనిపెట్టాలి, యోగం చేసుకుంటూ ఉంటే ఇది స్మృతి యజ్ఞం అంట. తర్వాత దేని ఆధారంగా వస్తుంది స్మృతి యజ్ఞము? జ్ఞాన యజ్ఞం. జ్ఞానం అంటే ఏం చెప్తుంది? 4 విషయాలు. ఒకటి ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము, మూడవదేమో సృష్టి చక్ర జ్ఞానము, 4వది కర్మ సిద్ధాంతం అంటే కర్మల గుహ్య గతి అంటారు. తర్వాత సేవ ఆటోమేటిక్గా చేస్తాం. ఈ 2 కుదిరింది అనుకోండి, సేవ కూడా ఒక యజ్ఞమే. ఇప్పుడు నేను చెప్పేది కూడా సేవ కింద, ఒక యజ్ఞం కిందనే చేస్తున్నాను. లేకుండా వాడు మాకేం పని పట్టింది చెప్పండి? తెలుసుకున్న విషయాలు, ఇన్ని లక్షల మంది ఆచరిస్తున్న విషయాలు అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి చెప్పమని చెప్పి భగవంతుడు అందులో ఆదేశించాడు. కాబట్టి అదే గీతలో కూడా 18వ అధ్యాయంలో 68, 69లో చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, మేలుకొల్పండి, కొంతమందిని మేలుకొల్పండి. 100 మంది చెప్తే ఒకడో ఇద్దరు మేలుకుంటారు. చాలా చాలా ఇదేంటంటే ఈ పర్సంటేజ్ చాలా తక్కువ అండి. 7వ అధ్యాయం 3వ శ్లోకం చదువుకోండి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ టు ప్యూరిఫై ద సోల్. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏలా, అదే మీద అర్థం చేసుకోండి. అందువల్ల 7:3, 7:19 మీరు అర్థం చేసుకుంటే ఇది ఆఖరి జన్మ, అంతిమ జన్మ, ఇంతకు మించినటువంటి అదృష్ట భాగ్యం లేదు. ఈ ఆఖరి సమయంలో ఎప్పుడు శరీరం విడిచిపెడతానో తెలియదు. అటువంటి సమయంలో పరమాత్మ యొక్క సత్యమైన జ్ఞానాన్ని నాకు పలానా వారు నా దృష్టికి తీసుకుని వచ్చారు, కొంచెం ఆలోచించాలి కదా, బుద్ధినేతరం తెలుసుకోవాలి కదా, ఎంతవరకు అంధవిశ్వాసంలో ఉంటాను, ఎంతవరకు మూఢ విశ్వాసంలో ఉంటాను అర్థం చేసుకోండి. అప్పుడు మీకు అర్థం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి అగాయురింద్రియా రామో మోగం పార్థ సజీవితి. ఇక్కడ ఏమి ఇచ్చాడో చూసుకొని మనం ముగించుకుందామండి. 16వ అధ్యాయంలోని 16వ శ్లోకం, 3వ శ్లోకంలో 16వ శ్లోకం అండి, 3:16. ఎందుకు పుస్తకంలో ఇచ్చింది ఇప్పుడు చెప్తున్నానంటే ఇక్కడ కరెక్షన్ అవసరం అయితే ఇద్దామని చెప్పేసి. ఓ అర్జున, ఇట్లు ఈ చిత్రం తీసేస్తాను. ఈ కాలచక్రం ఎందుకు వేసానంటే కాలచక్రంలో ఖచ్చితంగా కాలచక్ర జ్ఞానం లేకపోతే మన జీవితం బాగుపడదండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఓ అర్జున, ఇట్లు పరంపరాగతముగా, చూడండి, పరంపరాగతముగా తిరుగుతూనే ఉంటుంది, ఆగదు. పరంపర అంటే ఇన్ఫినిటీ స్మెల్, ఆల్వేస్ తిరుగుతూనే ఉంటుంది. పరంపరాగతముగా కొనసాగుతున్న సృష్టి చక్రమునకు అనుకూలముగా ప్రవర్తింపనివాడు అనగా తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి. తన కర్తవ్యం అంటే ధర్మ సంస్థాపన కర్తవ్యం అనమాట.
తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియ సుఖ లోలుడైన వాడు పాపి. అర్థమైందండి? పాపి అంటే ఏమన్నాడు? అఘాయురింద్రియారాము. అట్టి వాని యొక్క జీవితం వ్యర్థము. ఇది ఎవరి కోసం చెప్పాడు అర్థం చేసుకో. నా కోసం చెప్పాడు అంటే నా జీవితం మార్చుకుంటాను. లేదండి ఎక్కడో అర్జునుడు ద్వాపరయుగుడు చెప్పాడంటే నేను మార్చుకోను, ఎలా ఉన్నానో అలా నడుస్తాను, ఏదో కాలక్షేపం కోసం విన్నట్టుగా. సో ఇక్కడతో మన యొక్క చర్చను ముగించుకుందాం. తదుపరి ఎపిసోడ్ లో ఈ అంశాన్ని 45, 46 శ్లోకాలు, గత 45, 46 ఎపిసోడ్స్ మీరు ఎక్కడ ఏం చర్చ, ఎక్కడైనా ఇది అసత్యము అని ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకుంటాను. ఎక్కడా కూడా అసత్యం లేదు. ఉన్నది ఉన్నట్టుగా గీతలో ఉన్న ప్రతి పదానికి అర్థం చెప్పుకుంటున్నాం ఆ ప్రయాణంలో. సో మరి కొత్త అంశాన్ని ఏమి తీసుకుంటున్నాం అంటే, ఇప్పుడు మూఢత్వము, అమూఢ అన్నాడు, మూఢ అన్నాడు. అర్థమైంది? అదేవిధంగా బుద్ధి అన్నాడు, అబుద్ధి అన్నాడు. ఈ యొక్క విషయాలు బుద్ధిని వాడుకునే విధంగా మనకు ప్రేరణ ఇచ్చేటువంటి మళ్ళీ కొన్ని శ్లోకాలు మనం తీసుకుందాం. అది కూడా సుమారు ఒక 40-45 శ్లోకాల్లో మూఢ, అమూఢ, అర్థమైందండి. అదేవిధంగా బుద్ధి గురించి, బుద్ధి అంధవిశ్వాసాన్ని తొలగించుకోవడానికి మనకి భగవంతుడు ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తిశాలి ప్రేరణ అన్నమాట. ఈ యొక్క అంశాన్ని మనం తదుపరి ఎపిసోడ్ నుంచి మనం చర్చించుకోబోతున్నాం. అదేవిధంగా యక్ష ప్రశ్నలు కంటిన్యూ అవుతాయండి. ఎన్ని ప్రశ్నలు దొరుకుతాయో అవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ మనం ఉపనిషత్తు కూడా మరి ఇంకొక విషయం తీసుకుందాం. ఈ విషయాలతో మేము ముందుకు వస్తానండి. అదేవిధంగా అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.